రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యంగా స్టార్ హోటల్స్ లో ఈ ఫీజులు తగ్గించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తులు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తి, సంయుక్త కార్యదర్శి ఎంవి పవన్ కార్తిక్, ట్రెజరర్ శివకుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 స్టార్ హోటల్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని, దానికి అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. నమస్కారం అండి. నా పేరు ఎస్ మూర్తి చిట్టూరి. నేను డైరెక్టర్ అండి హోటల్ వెంకీ రెసిడెన్సీకి. అలాగే నేను ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ కూడా. ఆంధ్రప్రదేశ్లో కొత్త టూరిజం పాలసీలో స్టార్ హోటల్స్లో అలాగే అన్ని చోట్ల కూడా మైక్రో బ్రూవరీస్ పెట్టడానికి కొత్త టూరిజం పాలసీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పర్మిషన్స్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఉపయోగించుకుంటూ మన కాకినాడలో మన వెంకీ రెసిడెన్సీలో గోల్డెన్ బూజ్ మైక్రో బ్రూవరీ అనేది మనం స్టార్ట్ చేసామండి. ఇది కాకినాడ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మైక్రో బ్రూవరీ అండి. అలాగే ఏపీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా స్టార్ హోటల్స్లో అలాగే ఏదైనా హోటల్ లోపల ఫస్ట్ మైక్రో బ్రూవరీ అండి. ఇప్పుడు మన దగ్గర చాలామంది నన్ను అడుగుతున్నారు మనకి ఏంటి ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పి. మన దగ్గర 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఒకటి బెల్జియం విట్టు, ఒకటి అది బెల్జియం స్టైల్లో తయారు చేస్తాము. సెకండ్ జర్మన్ వీట్ బియర్ అండి. మూడోది లాగర్ అండి, మెక్సికన్ లాగర్ అంటారు దాన్ని. అలాగే లైట్గా ఉంటుందండి, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ మెక్సికన్ లాగర్ తయారు చేయడానికి మన లోకల్ గోదావరి రైస్ వాడేవండి. గోదావరి జిల్లాలో పండించిన మన కాకినాడ సిటీలో పండించిన రైస్ వాడేవండి. దాన్ని మేము ఫామ్ ఫ్రెష్ అంటున్నామండి. 4వ బియర్ పేరు గోదావరి స్ట్రాంగ్ అండి. మన గోదావరి నీరుని వాడి, మన గోదావరి రివర్ యొక్క నీరుని వాడి మనం ఆ బియర్ తయారు చేసామండి. దాన్ని గోదావరి స్ట్రాంగ్ అంటారు. 5వది మ్యాంగో మహారాజా అండి. మ్యాంగో మహారాజా అనే బియరు మనం బంగినపల్లి మ్యాంగోస్తో తయారు చేసామండి. 6వ బియర్ గేమ్ ఓవరు, అది బెల్జియం డార్క్ స్ట్రాంగ్ ఏల్ అండి. చాలామంది ఇంకో విషయం అడుగుతున్నారంటే, మరి మీరు ఇంత మంచి బియర్ తయారు చేస్తున్నారు కదా, కమర్షియల్ బియర్ కంటే అది రేట్ ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నారు. అది కాస్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు కమర్షియల్ బీర్ తయారు చేయడానికి బియర్ డైరెక్ట్గా ట్యాంక్ నుంచి మనకి కమర్షియల్ బీర్ అనుకోండి ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్ట్లో వచ్చి మనకి హోటల్ దాకా కానీ బార్ దాకా కానీ రావాలండి. అదే మన బియర్ అయితే డైరెక్ట్గా ట్యాంక్ నుంచి ట్యాప్లోకే వచ్చేస్తుంది. రెండో విషయం ఏంటంటే బాటిల్స్ ప్యాకేజింగ్కి ఖర్చు ఉండదు. మనం ప్యాకేజింగ్ తయారు చేయకుండా డైరెక్ట్గా ట్యాప్ నుంచి మీకు గ్లాసుల్లో ఇచ్చేస్తాం. బియర్ ఇక్కడే తయారవుద్ది, ఫ్యాక్టరీలో ఎక్కడో తయారవదు. మూడో విషయం ఏంటంటే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అక్కర్లేదు దీనికి మనకి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. మనం చిన్న క్వాంటిటీస్లో చేస్తున్నాం. వాళ్ళు లక్షల కోట్ల లీటర్లు తయారు చేస్తారు. మనం నెలకు ఒక 5,000-6,000 లీటర్లు మాత్రమే తయారు చేస్తాం. దానివల్ల చిన్న క్వాంటిటీస్లో తయారు చేస్తాం కాబట్టి మీకు ఈజీగా అందుబాటు ధరలోనే ఉంటుంది తప్ప ఏదో కమర్షియల్ అంటే హై క్వాలిటీ అని చెప్పి రేటు, దీనిలో ప్రేమ మరియు కేర్ ఎక్కువ ఉంది తప్ప ధర ఎక్కువ ఉండదండి. మనకి నిల్వ అనేది బియర్ బట్టి ఉంటుందండి. కొన్ని బియర్స్ మనకి 2 నెలలు ఉండొచ్చు అండి, కొన్ని బియర్స్ మనకి 6 నెలలు ఉండొచ్చు. బియర్ బట్టి మనకి నిల్వ ఉంటుందండి. బియర్ అనేది మన దగ్గరే తయారు చేస్తున్నాం, కానీ ఇంగ్రీడియంట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అండి. యూరోప్ నుంచి మెయిన్గా ఇంపోర్ట్ చేస్తున్నాం. దీనిలో బియర్లో 4 ఇంగ్రీడియంట్స్ వాడతారండి బియర్ తయారు చేయడానికి. 4 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి వివిధ రకమైన ధాన్యాలు. దీనిలో కొంత రైస్ అనేది మనం గోదావరి జిల్లా నుంచి తీసుకుంటున్నాం. మిగతా ఎన్ని పిల్స్నర్ గ్రెయిన్ కానీ వీట్ కానీ అవన్నీ కూడా మనకి యూరోప్ నుంచి వస్తున్నాయండి. నెక్స్ట్ దీంట్లో మనం హాప్స్ వాడతామండి. హాప్స్ అంటే ఫ్లవర్సు. బియర్ యొక్క ఫ్లేవరు, అరోమా కూడా హాప్స్ నుంచే వస్తుంది. హుములస్ లూపులస్ అనే ప్లాంట్ యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ అండి హాప్స్ అంటే. అవన్నీ కూడా మనకి యూరోప్ నుంచి వస్తున్నాయండి. బెల్జియం నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నాయండి. యూకే నుంచి కూడా. నాలుగో ఇంగ్రీడియంట్ అంటే మూడో ఇంగ్రీడియంట్ ఈస్ట్ అండి. ఈస్ట్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి, యూరోప్ నుంచే వస్తుంది అది కూడా. 4వ ఇంగ్రీడియంట్ వాటర్ అండి. మనం గోదావరి నీరు వాడి తయారు చేస్తున్నాం. దానివల్ల ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది దాంట్లో వస్తుందండి.
ఈ విషయంలో ఏంటంటేనండి, ఇప్పుడు నేను మద్యపానం అనేది మేము కూడా ఎంకరేజ్ చెయ్యం. కానీ మీరు బియర్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. కమర్షియల్ బియర్తో కంపేర్ చేస్తే మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి మన టేస్ట్ కూడా కమర్షియల్ బియర్ కంటే చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో ఏది తక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మైక్రో బ్రూవరీలో తయారు చేసిన బీర్ అనేది కమర్షియల్ బీర్ కంటే తక్కువ డ్యామేజ్ చేస్తుందని చెప్తాం. అలా అని చెప్పి ఎక్కువ తాగేమని మనం చెప్పం. బీర్ అంటే ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి మన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మనం ఎంజాయ్మెంట్కి తీసుకునేది తప్ప రోజు తాగేది మాత్రం కాదు. హెల్త్ విషయంలో మాత్రం మనం అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర అంటే ప్రాపర్గా మనం అన్ని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో హెల్త్ సమస్య అనేది ఏమి ఉండదండి.